ఇట్లాంటి సన్నాసుల కంటే శవాల మీద పేలాలు ఏరుకుంటారు కదా, చిల్లర ఏరుకుంటారు కదా, వాళ్ళు 100 రెట్లు నయము. సచిన శవాన్ని పీక్కు తింటది కదా రాబందు, ఇట్లా పీక్కొని తింటది కదా, రాబందుల మేలు ఇట్లాంటి వాళ్ళకంటే. ఇప్పుడు రీసెంట్ గా చెప్పాను కదా, పునర్విక అనే ఒక పాపకి ఇట్లాగా ఒక 16 crores ఇంజెక్షన్ అవసరం అని చెప్పి ఆ పాప కోసం వీడియోలు పెడుతున్నారు, ఇంకా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇస్తున్నారు. వాళ్ళ గురించి నేనేం అనట్లేదు. ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి. ఒక పాప ప్రాణాలతో తిరగాలి, బతకాలి అని చెప్పి మంచిగా ఉండాలని కోరుకుంటూ మంచిగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇచ్చే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ కాయిన్ కి సెకండ్ సైడ్ అయితే ఉందన్నమాట. చాలా మంది పాప పేరు యూస్ చేసుకొని వాళ్ళ క్యూఆర్ కోడ్లు పెట్టేసి చాలా డబ్బులు స్కామ్ చేసి కొంచెం డబ్బులే పాపకి అయితే ఇస్తున్నారు. నేను ఒక 10 మందిని అయితే అడిగాను బ్యాంక్ స్టేట్మెంట్లు, నీకెందుకు ఇవ్వాలని చెప్పి. కొంతమంది ఇస్తాంలే, రేపు ఇస్తాంలే, వీడియోలో పెడతాం కదా దాంట్లో చూసుకొని ఇంకొంతమంది అయితే చెప్తా ఉన్నారు. నేనైతే వాళ్ళందరికీ మంగళవారం దాకా అయితే టైం ఇచ్చాను. ఒక 10 మందిని అడిగాను, ఆ 10 మందికి మంగళవారం దాకా అయితే టైం ఇచ్చాను. మంగళవారం సాయంత్రం కల్లా బ్యాంక్ స్టేట్మెంట్లు వస్తే వచ్చినట్టు, లేదంటే పాపకి ప్రతి రూపాయి ఎట్ట చేరకుండా ఉండదో నేను చూస్తాను. ఇస్తారు, ఇచ్చేయాలా, పాప డబ్బులు ఇచ్చేయాలా.